సిస్టర్ జమీమా గారు, మీరు చాలా వరకు కూడా అన్ని విషయాల్లోనూ బాగా వివరిస్తారు. మరి ఒక వీడియోలో మీరు చేస్తూ ఒక విషయం చెప్పారు. అదేంటి అంటే, ఈ వీడియోతో నాకు వ్యతిరేకత రావచ్చేమో, నాకు సబ్స్క్రైబర్స్ పోవచ్చేమో, నిజమైన ఆణిముత్యాలు అనేది ఉంటుంది, మిగతావి పోతుంది అని కూడా అన్నారు. అదేంటో కాదు, మరి మెచ్యూర్ ఫంక్షన్స్ అనేది చేసుకోవచ్చా అన్న టాపిక్ మీద వీడియో అనేది చేశారు. సో అయితే ఈ టాపిక్ని మాట్లాడుతూ ఈ విషయం కోసం నాకు వ్యతిరేకత కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది క్రైస్తవుల నుంచి కూడా అని అన్నారు. నిజానికి వాస్తవానికి బైబిల్ విషయంలోకి వచ్చినట్లయితే కనుక ఈ యొక్క సీమంతం కానీ మెచ్యూర్ ఫంక్షన్స్ కానీ ఇటువంటివన్నీ కూడా చేసుకోవచ్చా అంటే ఎక్కడ కూడా చేసుకోమని చెప్పలేదు, చేసుకోకూడదు అని చెప్పలేదు. మరి వాస్తవానికి ఇది ఎందువల్ల చేసుకోకూడదని మీరు అంటున్నారంటే, ఇది ఒక సాంప్రదాయ ఆచారములు, ఇది యథావిధిగా మనకి హిందూ సాంప్రదాయం నుంచి వచ్చిందని అయితే మీరు భావిస్తున్నారు. ఓకే, ఇక్కడ హిందూ సాంప్రదాయం లేకపోతే ముస్లిం సాంప్రదాయం లేదంటే క్రైస్తవ సాంప్రదాయం అని కాదండి. ప్రతి ఒక్క ఆ దేశానికి కూడా కొన్ని ఆచారాలు అయితే ఉంటాయి. మరి ఈ యొక్క ఆచారాల మేరకు ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులంతా కూడా కలిసి మెలిసి ఏదైతే కార్యక్రమం ఉందో జరుపుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడు ఇది దేవునికి వ్యతిరేకమా అంటే నిజానికి నేను చెప్తాను, దేవుని దృష్టిలో కొన్ని విషయాలు అనేది ఖచ్చితంగా వ్యతిరేకం అండి. అయితే ఇప్పుడు ఈ యొక్క ఫంక్షన్స్ అనేది వ్యతిరేకమా అంటే, ముందుగా సీమంతం విషయానికి వద్దాం. మెచ్యూర్ ఫంక్షన్స్ అనేది అది ఒక సీక్రెట్గా ఉంచుకోవచ్చు కదా, దాన్ని అందరూ కూడా ఎందుకు డిక్లేర్ చేసుకుంటూ జనాలందరికీ కూడా తెచ్చి భోజనాలు పెట్టడం, ఇవన్నీ అనవసరం కదా అన్న ఉద్దేశంతో మీ యొక్క ఇంటెన్షన్ అనేది అర్థమైంది. అయితే సీమంతం విషయానికి వచ్చేసరికి ఇది కూడా ఒక ఆచారాలే కదా, ఇది కూడా ఒక సాంప్రదాయాలే కదా అని ఆలోచన మీకు ఉండొచ్చు. అయితే ఒక విషయం మీరు గమనించాలి, శకునాలు, గ్రహ దోషాలని కొన్ని ఉంటాయండి. దేవతలకు నైవేద్యం వంటివి, మంత్రాలు, ఆధ్యాత్మిక రక్షణ కోసం ఇతర దేవతలను ఆశ్రయించడం వంటి విశ్వాసం ఉంటే కనుక క్రైస్తవుడు వాటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. ఖచ్చితంగా ఇప్పుడు చెప్తున్న ఇక లిస్ట్ని బట్టి మనం ఇప్పుడు కూడా మనం ఏది ఆచరిస్తున్నాము అనేది ఆధారపడి ఉంటుంది. అయితే మరి సాంప్రదాయ ప్రకారం బ్యాంగిల్స్ వేస్తారు కదా, లేదంటే బొట్టు పెడతారు కదా, ఇది ఖచ్చితంగా దేవునికి పూర్తిగా వ్యతిరేకమా అంటే బైబిల్లో ఎక్కడా కూడా వీటికి వ్యతిరేకం అనేది ఉండదు. అయితే ఆచారాలలో మునిగిపోయి దేవుణ్ణి దూరం పెట్టడం అనేది ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. అది మీరు గమనించాలి. ఇక్కడ రెండిటికి తేడా ఉంది. మీరు ఇప్పుడు మొన్న వీడియో ఒకటి చేశారండి, శారీ వేసుకున్నాను, నేను కొన్నాను కాబట్టి నాకు నచ్చింది కాబట్టి నేను వేసుకున్నాను అని అంటారు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క సాంప్రదాయ ప్రకారం కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి సెలబ్రేట్ చేసుకున్న విషయాలు కొన్ని ఉంటాయి. అయితే బైబిల్ నుంచి ఒక విషయాన్ని మీతో చెప్తాను. నిర్గమకాండము 23వ వచనము, ఓకేనా? ఇతర దేవతలను నీవు కలిగి ఉండకూడదు. అది ఖచ్చితంగా మనం ఆజ్ఞ, అది దేవుడి నుంచి వచ్చిన ప్రధానమైన ఆజ్ఞగా మనం భావించాలి. ఖచ్చితంగా అది మనం గుర్తించాలి. ఆచారాల విషయం కోసం మాట్లాడడం లేదండి. ఇక్కడ దేవి దేవతలను పూజించకూడదని మంత్రాలు, తంత్రాలు ఇవన్నీ ఉంటాయి కదా, గ్రహ దోషాలని, ముహూర్తాలు చూసుకోవడం అని, ఇటువంటి ఆచారాలు కొన్ని ఉంటాయి ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినవి అంటాం దీన్ని. అయితే ఇప్పుడు